హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య స్వామిస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఈరోజు మనం దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటి వాటితో బాధపడుతున్నప్పుడు ఇట్టే మాయం చేసే తక్షణమే రిలీఫ్నిచ్చే ఒక మంచి ఘాటైన రసం లేదా చారు, మిరియాల చారును అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా అయితే ఒక గిన్నెలో ఇక్కడ 1 లీటర్ వరకు నీళ్లు తీసుకోవాలి. మీరు ఎక్కువ రసం చేసుకునేలాగైతే కొంచెం ఎక్కువ వాటర్ అయినా తీసుకొని ఇందులో కొంచెం చింతపండు, అంటే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, ఒక టమాటాని, ఇంకా పసుపుని వేసుకొని ఈ వాటర్ని అయితే మరిగించుకోవాలి. పక్కన మరో ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ వరకు కందిపప్పు, 1 అర టీ స్పూన్ వరకు ధనియాలు, 1 అర టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. నేను ఇక్కడ కారాన్ని యూస్ చేస్తాను కాబట్టి ఎండుమిరపకాయలు అయితే వేయించుకోవట్లేదు. అయితే కందిపప్పు ఎందుకు వేసానంటే మిరియాల ఘాటు మరీ ఎక్కువగా లేకుండా ఫ్లేవర్ కొంచెం, అంటే కందిపప్పు వేస్తే బాగుంటుందని టేస్ట్ నేను యాడ్ చేశానండి. మీరు కావాలంటే మీకు అవసరం లేదంటే తీసేసుకోండి. తర్వాత ఇందులో కారము అలాగే సాల్ట్ కూడా వేసి ఈ మరిగే రసంలో వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మసాలా దినుసులన్నీ ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక 1.5 టీ స్పూన్ వరకు అయితే ఈ మరుగుతున్న రసంలో మనం యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ రసాన్ని నేను కూడా యూట్యూబ్లో చూసి అప్పుడు ట్రై చేస్తానమాట. 2-3 సార్లు ట్రై చేస్తే మనకి నేర్చేసుకోవచ్చు అనమాట. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకొని మళ్ళీ యూట్యూబ్లోనే పెడుతున్నాను. నేను సాధ్యమైనంత వరకు వీడియోస్ అన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఫస్ట్లో నాకు వంటలు ఏమీ రానప్పుడు. ఇప్పుడు మళ్ళీ నేను ఏదైతే నేర్చుకున్నానో అవి మళ్ళీ నేను యూట్యూబ్లో కూడా పెడుతున్నాను. తర్వాత మళ్ళీ మనం పక్కనే తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపు గింజలు, పోపు దినుసులు అన్నీ వేసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకొని, తర్వాత కరివేపాకు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒకసారి తాలింపు మొత్తం వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరుగుతున్న రసంలోని ఈ తాలింపునైతే వేసేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ, ఇంకా మనకి ఎంతో యూజ్ అయ్యే మిరియాల రసం లేదా మిరియాల చారు అయినా అనొచ్చు, రెడీ అయిపోతుందండి. మనకి గొంతు నొప్పితో ఉంటే వేడి రసాన్ని 1 కప్పు తీసుకున్నామంటే వెంటనే రిలీఫ్ అవుతుందన్నమాట. నిన్న మా ఇంట్లో అయితే నేను ఇదే చేశానండి. ఈ వీడియోని ఒకసారి అయితే మీరు ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో మీకు ఫీడ్బ్యాక్ని అయితే నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.